హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈటీ అప్డేట్స్ తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి అని అనుకుంటూ కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు టీచర్ జాబ్ని లక్ష్యంగా పెట్టుకున్న వారి కోసం మంచి కంటెంట్ అండ్ సూపర్ టిప్స్తో అయితే వచ్చేసాం. అది ఏమిటి అంటే టెట్. టీచర్ జాబ్ సాధించాలంటే కీ రోల్ ప్లే చేసేది టెట్. దీనికోసం మీ ప్రిపరేషన్ ఎలా ఉంది, ఇంకా ఏమేమి చదవాలి, టెక్స్ట్ బుక్స్ అండ్ మెటీరియల్స్ చదువుతున్నారా, రివిజన్ చేస్తున్నారా, నోట్స్ ఎంతవరకు ప్రిపేర్ చేసుకున్నారు, ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇప్పుడు టెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇందులో మొత్తం 5 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఇది మొత్తం 150 మార్క్స్కి అయితే ఉంటుంది. ఒక్కొక్క సబ్జెక్ట్ నుండి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి అయితే వస్తాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏమిటి అంటే నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. కాబట్టి ఆల్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయవచ్చు. మనకి టెట్ మొత్తం 150 మార్క్స్కి అయితే ఉంటుంది కదా. దీనిలో జనరల్ కేటగిరీ వాళ్ళైతే 60% మార్క్స్ రావాలి. అంటే 150కి 90 మార్క్స్ రావాలన్నమాట. నెక్స్ట్ బీసీ వాళ్ళకైతే 50% మార్క్స్ రావాలి. అంటే 150కి 75 మార్క్స్ తెచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళైతే 40% మార్క్స్ తెచ్చుకోవాలి. అంటే 150కి 60 మార్క్స్ తెచ్చుకుంటే చాలు. ఇప్పుడు ఇందులో అన్ని కేటగిరీస్ వారు మ్యాక్సిమం మార్క్స్ ఎలా గెయిన్ చేయాలో చూద్దాం. దీనికోసం ఫస్ట్ మీరు సిలబస్ని బాగా అర్థం చేసుకోండి. సిలబస్లో లేని టాపిక్ ఏది చదవకండి. బికాస్ దీనివల్ల టైం వేస్ట్ తప్ప యూజ్ ఏం ఉండదు. ప్రెసెంట్ మార్కెట్లో సో మెనీ బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. మీకు అన్ని మెటీరియల్స్ కంటే బెస్ట్ మెటీరియల్ ఏమిటి అంటే టెక్స్ట్ బుక్స్. ఎందుకంటే ఎక్కువగా క్వశ్చన్స్ అడిగేది టెక్స్ట్ బుక్స్ నుండే కదా. మీరు ఎక్కువగా ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. దీనివల్ల మీరు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారో తెలుస్తుంది. దాని ద్వారా మీ స్కిల్స్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మీకోసం మా ఈడీ అప్డేట్స్ మరిన్ని టిప్స్ని అయితే తీసుకొచ్చింది. బికాస్ అవర్ ఎయిమ్ ఈజ్ టు ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ అండ్ గోల్స్. సరే, ఇప్పుడు టిప్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఎక్కువ సమయం టెక్స్ట్ బుక్స్ చదవండి. నెక్స్ట్ ఒక టాపిక్తో లింక్ అయి ఉన్న మరో టాపిక్ని ఒకేసారి చదవండి. దీని ద్వారా కాన్సెప్ట్ మిస్ అయ్యే అవకాశం ఉండదు. అండ్ మీ నోట్స్ మీరే ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే మీరు రివిజన్ చేయడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. ఇప్పటి వరకు ఎలా చదవాలి, ఏం చదవాలి అనే విషయం తెలుసుకుందాం. ఇప్పుడు టెట్లో వచ్చిన స్కోర్ టీచర్ జాబ్ రావడానికి ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. ఇది జాగ్రత్తగా గమనించండి. మనకి డిఎస్సిలో టెట్కి 20% వెయిటేజ్ ఉంటుంది. అంటే మనం టెట్లో గెయిన్ చేసే ప్రతి 7.5 మార్క్స్కి మనకి డిఎస్సిలో 1 మార్క్ అయితే యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు టెట్లో 75 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. దీని ద్వారా 10 మార్క్స్ డిఎస్సిలో యాడ్ అవుతాయి. కాబట్టి మనకు టెట్లో వచ్చే ప్రతి మార్క్ చాలా ఇంపార్టెంట్. సో టెట్లో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఈ టిప్స్ ఫాలో అయినట్లయితే మంచి మార్క్స్ తెచ్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. మీ ప్రిపరేషన్కి తోడుగా మేము ఉంటాం. దీనికోసం మీరు చేయాల్సింది మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇన్ని చేసి పక్కనే ఉన్న బెల్ కొట్టడం కూడా మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.